అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శ్రీకాకుళంలో జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనాలు రోడ్లపైకి వచ్చారు. 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ జైలుకి. మామూలుగా అయితే 2-2.5 గంటల్లో వెళ్ళొచ్చు. కానీ సాయంకాలం 5 అయింది. ఉదయం 11 గంటలకి మొదలు పెడితే 6 గంటల సమయం పట్టింది. మీరు ఊహించుకోవచ్చు ఎంతగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చారు అని. ఇది కేవలం చూడడానికి మాత్రమే కాదండి, మీ పరిపాలనని, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము మిస్ అవుతున్నాము అని చెప్పేసి, మేము తెలుగుదేశానికి ఓటేసి తప్పు చేసామని చెప్పేసి ప్రజలు ఆ విషయాన్ని ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరిని రమ్మని పిలవలేరండి. అంటే అంతమంది జనాన్ని, ఇప్పుడు 500 మంది 1000 మందిని ఏదో మనం గుమికూర్చాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ వేలల్లో లక్షల్లో ప్రజల్ని ఎవరూ తీసుకురాలేరు. అది ఇంపాసిబుల్. ప్రేమ ఉంటే వాళ్ళు రోడ్లపైకి వస్తారు. ఇంకా దానికి కూడా ఇంకా ఏదో వక్ర భాష్యం చెప్తూ పలువలు చిలువలుగా ఇంకా చెడ్డగా చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఒక పక్క ఏడుస్తూనే అది ఎందుకు ఆ పర్యటన అనే ప్రశ్న ప్రజల్లో కల్పించాలని చెప్పేసి పచ్చ మీడియా వాళ్ళు ఇంకా నిన్నంతా సాయంకాలం డిబేటు వాళ్ళకి అదే. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే వాళ్ళు బతకగలరు. అది వాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వార్త వేయకపోతే వాళ్లకు ఆ వ్యూస్ రావు. సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే వాళ్ళు బతకగలరు. లిటరల్గా ఆ 3 సంస్థలు బతుకుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని, ఇంకా వేరే కారణం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే మీకు డబ్బులు ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టి అయిపోయినది, ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే మీకు డబ్బులు అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాడు. సో వాళ్ళంతా బతికేది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే. అందరిది ఒక ఎత్తు అయితే పాపం వెంకటకృష్ణ ఏడుపు ఇంకొక రకం. ఇంకా ఏడుపు తీతం, వర్ణనాతీతం. ఆ ఏడుపు చూస్తే అది, ఆ ఏడుపులో నుంచి వచ్చే ఎలివేషన్ ఇంకొక బ్యూటీ అండి. మనం ఏదో ఒక 2 minutes చెప్తాం, అదంతా హృదయంగా, రమ్యంగా, రసవత్రంగా ఆకట్టుకునే విధంగా ఉండదు. కానీ ఇప్పుడు వెంకటకృష్ణ ఏడుస్తాడు చూడండి, ఏడుపులోనే సంగీతం వినిపిస్తుంది. మామూలు సంగీతం కాదు. ఇంకా బాహుబలి బీజియం ఉంటుంది చూడండి వెనకాల, లేకపోతే టడక్ 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 హే అని ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తారు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏడుపుతో ఎలివేషన్లు ఎవరు ఇవ్వలేరు. అది ఒక వెంకటకృష్ణకే సొంతం. మొదలు పెడదామా? వాళ్ళు రోజు రావడము, వాళ్ళు ఏడవడము, మనం చెప్పడము. బాగుంది కథ. రా వెంకటకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సరే, ఆయన ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు? పరామర్శించడానికి ఒక పర్పస్, ఒక పెయిన్, ఒక విషాదం ఇలాంటివి ఉంటే పరామర్శ. లేదు అభినందన ఉంటే ఒక శుభకార్యం ఉంటే శుభాకాంక్షలు. ఇవి సహజంగా చేసేవాళ్ళు ఎవరైనా. ఈయన వాళ్ళ పార్టీ నాయకుడు, మాజీ మంత్రిని పరామర్శించడానికి అనే పేరుతో శ్రీకాకుళం వెళ్ళారు. అంపోలు జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి. ఎందుకు వెళ్ళాడు ఏంటని తర్వాత పక్కన పెడితే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఏంటి అవన్నీ పక్కన పెడితే, అసలు మా బాధ ఏంటంటే ఎందుకు అంత సక్సెస్ అయింది, ఎందుకు ఆ పర్యటన అంతగా ప్రజల్ని ఆకర్షించింది, వాళ్ళు ఎందుకు రోడ్లపైకి వచ్చారు, దానిపైన కదా మేము బురద చల్లాలి. ఎందుకు వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు, పరామర్శకు వెళ్ళాడా, శుభకార్యానికి వెళ్ళాడా, ఇది కాదు మా పెయిన్. మా మెయిన్ పాయింట్ అది కాదు. మేము విషయం చెప్పాలి. దీన్ని ఎలా మేము ఫ్లాప్ అయింది ఈ షో అని చెప్పేది చెప్పడానికి మాకు బేటా ఇస్తున్నారు. దానికి ఇప్పుడు రక్తి కట్టించుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ది ఎందుకు వెళ్ళాడో మాకు అనవసరం, వెంకటకృష్ణకి అనవసరం. ఇంకా నెక్స్ట్ చెప్తాం. ఇంకా స్టెప్ బై స్టెప్ ఏడుపు పెరుగుతూ ఉంటుంది చూడండి. 11 గంటలుగా ఎయిర్పోర్ట్లో దిగి, వైజాగ్ ఎయిర్పోర్ట్లో
అది 120 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది ఆ జైలు విశాఖ ఎయిర్పోర్ట్కి. మామూలుగా కారులో ఎవరు వెళ్ళినా సరే మహా అయితే 2.5 గంటలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం, ఎందుకంటే అదంతా హైవేనే బాగానే ఉంటుంది. అది విఐపి కాన్వే కాబట్టి 1.5 గంటలో కొట్టేయచ్చు. అలాంటిది 11 నుంచి 5 గంటల దాకా వెళ్ళాడు. అంటే సుమారు 6 గంటల పైగా ప్రయాణించాడు. ఎక్కడ చూడు అంతే, తాడేపల్లి నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు 9 గంటలు వెళ్తాడు. వెళ్ళారు. ఇప్పుడు నీ బాధ ఏంది వెంకటకృష్ణ? 2.5 గంటలో వెళ్తారు. ఇంకా ప్రోటోకాల్ ఉన్న కారు కాన్వాయ్ అయితే 1.5 గంటలో కొట్టేయచ్చు. 6 గంటలు ఎందుకు వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి, ప్రజల్లో ఉండే వ్యక్తి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినప్పుడు అభివాదం చేయడం అన్నది కనీస కర్తవ్యం. ఆపి అభివాదం చేస్తున్నాడు. దారి పొడుగున వచ్చిన వాళ్లకు మొహం చూపించి వెళ్తున్నారు. వెళ్తాడు అంటే నీ బాధేది వెంకటకృష్ణ? సొంతంగా ప్లాన్ చేసుకుంటున్నాడనే. ఎవరైనా కానీ ఫాస్ట్గా గమ్యస్థానం రీచ్ అవ్వాలనే కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా టైంకి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ జనాలు వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో తీసుకుని ఎప్పుడైనా చూసారండి మీరు? ఎవరన్నా వస్తారు కదా, ఆ రామ్మ నిల్చో పో, ఇంతే. చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ పలకరీడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను కదా, పార్టీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ వచ్చినప్పుడు, ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ ఊర్లో అంత బాగుందా, అక్కడున్న మన నాయకులు ఎలా ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారా, యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుంటారు. మా పార్టీ ఆఫీస్లో కూడా ఇది నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పినాను అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తారు కదా, ఒక 4 గంటల 5 గంటలో అందరినీ కలిసేసి భోజనానికి వెళ్దాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదయం 9కి మొదలు పెడితే కంపల్సరీ వారంలో 1-2 రోజులు లంచే చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవినింగ్ 4 అయిపోద్ది అందరినీ కలిసి లోపల. జస్ట్ ఫోటో తీసుకొని పంపించడం కాదు, వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు కనుక్కొని పంపిస్తారు. ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 17 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా అలసట కానీ లేకపోతే కోపం కానీ ఇది ప్రదర్శించిన దాఖలాలే లేవు. ఉక్కు మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విషయంలో అయినా కానీ ఎప్పుడైనా మీరు చూసారండి విసుగు చెందడం కానీ విసుక్కోవడం కానీ? అది చూపించడు. కాబట్టి అంత ప్రేమ ప్రజలంటే వాళ్ళు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పలకరిస్తారు. నీకు వచ్చిన నొప్పి ఏంది? తాడేపల్లి నుంచి గుంటూరు పోవాలంటే 9 గంటలంట. చంద్రబాబు నాయుడు అయితే 15 నిమిషాల్లో పోతాడు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన ఎవరు దేకను కూడా దేకరు కదా. సో అది బాధ. ఇప్పుడు మనమందరం అర్థం చేసుకోవాలి. వెంకటకృష్ణ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఆయన అలా 6 గంటలు వెళ్ళడం ఆయన తప్పు, అంతే కదా వెంకటకృష్ణ? ఇంకా నెక్స్ట్ ఏడ్చు, ఇంకా గట్టిగా ఏడ్చు, డోస్ సరిపోలే. ఇప్పుడు ప్రజలు నమ్మాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్ ఫెయిల్ అయిందని ప్రజలు నమ్మాలి కదా, ఇంకా గట్టిగా ఏడ్చు. 5 గంటల వరకే అనుమతులు ఇస్తారు. అది ములాఖాత్ అడిగినప్పుడే చెప్తారు, ఈవినింగ్ 5 లోపే చేసుకోవాలి. 5:10కో 5:15కో రీచ్ అయ్యాడు అక్కడికి. చేతులు ఒప్పుకుంటా, దండాలు పెట్టుకుంటా, దశకాలు పెట్టుకుంటా. ఆ జనం వచ్చినప్పుడు ఓకే, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరనో, పార్టీ కార్యకర్తలు లేరనో మనం అనడానికి లేదు. అది అంటే ఎవరన్నా అంటే అది మూర్ఖత్వం కూడా. ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. మన నాయకుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఎక్కడన్నా కోడళ్ళ దగ్గర కొంతమంది ఉంటే అక్కడ కారు బయటకు వచ్చి చేతులు పేసి వెళ్ళిపోతారు ఆగకుండా. అంతేగాని అక్కడ ఎవరు లేకపోయినా ఆగడం, లేకపోతే వాళ్ళే ఈయనతో పాటు వాళ్ళే ముందుకు కదులుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వెహికల్ కదలదు, అలా స్లోగా వెళ్తుంటే వాళ్ళు కూడా కదులుతూ ఉంటారు. అదే చిరునవ్వులు చిందిస్తూ అదే చేతులు పైకి ఎత్తి దండాలు పెట్టుకుంటూ వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఇప్పుడు ఏం వెంకటకృష్ణ, ఓ పని చేయి. మాకు మామూలుగా ఈవెంట్స్ అన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ చూసుకునేది తలసిల రఘురామ్ గారు. నాకు కూడా రఘురామ్ అన్న పరిచయం. కావాలంటే వెంకటకృష్ణ నేను రఘురామ్ అన్నను పక్కకు తప్పుకోమని చెప్పేసి నీకు ఆ పొజిషన్ కావాలంటే ఇస్తా. నువ్వు ప్లాన్ చేయి, మొత్తం ప్లానింగ్ చేయి. 5:10కి వచ్చారంట, 5:15కి వచ్చారంట. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు రావడానికి ఆలస్యమైతే
సరే స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉండడం మంచిదే, తప్పు కాదు. నేను ఎక్కడ కూడా దాన్ని పెద్దగా విమర్శించను. 10 నిమిషాలు పెద్ద ఆలస్యవాడిని. 5 లోపల వచ్చి కలవమన్నారు, 5 తర్వాత కలవలేకపోతున్నారు. అది పెద్ద తప్ప. మరీ అంత స్ట్రిక్ట్గా టైం ఫాలో చేసేవాళ్ళు ఉంటే మంచిదే, మంచిదే. నాకు ఒకసారి గుర్తుంది, మన వెంకటకృష్ణ అంతకుముందు ఏమన్నాడంటే, స్కూల్లో ఈ ఐరిస్ తీసుకొచ్చారండి. 9 గంటలకు మనము నమోదు చేసుకోవాలంటే వచ్చామని. అవును వస్తారు, ఒక అరగంట లేట్ అవుద్ది, లేకపోతే దారిలో ఏదైనా పని పడుతుంది, వెనక్కి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి జీతం ఇవ్వరా అని వెంకటకృష్ణ మాట్లాడాడు. కానీ ఈరోజు 10 నిమిషాలు అనేది చాలా పెద్ద సమయం. సరే వెంకటకృష్ణ, నీ ఏడుపు మాకు అర్థమైంది. ఈసారి ఏం చేయాలన్నా కానీ నువ్వే ప్లానింగ్ చేయి, నీ ప్లాన్ ప్రకారం వెళ్తా. ఇంకా దానికైనా నువ్వు ఒప్పుకుంటావా? ఏడుపు ఆపేస్తావా? అప్పుడే ఆపేస్తే ఎందుకు, ఇట్లా ఎందుకుంటుంది? ఒకసారి ఇంకా వినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదే చిరునవ్వులు చిందిస్తూ అదే చేతులు పైకి ఎత్తి దండాలు పెట్టుకుంటూ వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఏం పబ్లిక్ స్టంట్? ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఇంకేమనాలి దీన్ని? వెళ్ళాం. 5 అయిన తర్వాత జైలు టైం అయిపోయింది, దీని ప్రకారం మాన్యువల్ ప్రకారం మీకు ములాఖత్ కుదరదు ఇవాళ అని చెప్పేశారు. అంతే. బయట మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు, ఎప్పట్లాగానే చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు. ఆ తర్వాత సూపర్ 6 అమలు అవ్వట్లేదు అన్నాడు, అక్క చెల్లెమ్మలకు ఆ పథకం లేదు, అవతాతనికి ఈ పథకం లేదు. ఎప్పుడు రొటీన్ ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ టాటా వచ్చేసారు. రొటీన్ అంట. అక్క చెల్లెమ్మలకు ఆ పథకాలు ఇవ్వట్లేదు, అవతాతలకు ఈ పథకాలు ఇవ్వట్లేదని. ఇంకా రొటీన్ కాకపోతే వెరైటీ ఏముంటుంది వెంకటకృష్ణ? 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది దాదాపు. ఏం సేమ్ ఇస్తా అన్న పథకాలు ఒకటి కూడా ఇవ్వలే. ఇంకా బయటకు వచ్చి ఏం చేయాలి చెప్పు? చంద్రబాబుకు వెరైటీగా దండేసి దండం పెట్టి అబ్బా చింపావు, చాటేసావు, 2.5 సంవత్సరాల నుంచి నువ్వు అసలు ఏమి ఇవ్వట్లేదు, అసలు నువ్వు మాట మీద నిలబడ్డావు, ఇస్తే మళ్ళీ మాట తప్పిన వాడు అవుతావు, నువ్వు మాట మీద నిలబడ్డావు అంటే వెరైటీగా చంద్రబాబును పొగడాలనా? పోనీ అట్లా నీకోసం అట్లే పొగుడతారులే. ఏమిటి ఉపయోగం అంటే, ఏమైనా ప్లాన్ చేసుకొని పోతే ఫలానా ప్లాన్ చేసుకున్నాం, దీనివల్ల మాకు ఉపయోగం ఉంది అంటే సరే నీ ప్రశ్నకు మేము సమాధానం చెప్తాం. 1 గంటకు వైజాగ్ రీచ్ అయినాడు. ఒరే ఆడ ఉండే జనాల కంటే ఆడ వెయిట్ చేసే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఆతృత. ఎంతమంది జనాలు వచ్చినారు, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి కరచాలనం చేస్తున్నారు, ఆ క్రేజ్ ఏంది, ఆ వచ్చిన జనాల ఆ సంతోషం ఏంది అని వాళ్ళకంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్. అంతే కదా వెంకటకృష్ణ? ఏడ్సాకు, నువ్వు ఏడుస్తున్నావులే, ఏడుస్తా నువ్వు కొన్ని ఒప్పుకుంటున్నావు, ఎక్కడ కూడా నువ్వు తప్పు మాట్లాడట్లే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు చూడడానికి వస్తాను, థ్యాంక్ యూ, ఆ ఎల్ముండల గడిలాగా రోహింగ్యాలనిలే. 2, ఇంకా పథకాలు ఇవ్వలేదు, ఆడబిడ్డలకు ఇవ్వలేదు, అవ్వతాతలకు ఇవ్వలేదు, అది రొటీన్ అన్నావు. అవును రొటీన్గా వాళ్ళు పథకాలు ఇవ్వట్లేదు, మేము ఇవ్వట్లేదు అని చెప్తున్నాం. వాళ్ళు ఇస్తే ఇస్తామని చెప్తాం కదా, అది కూడా రొటీన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వడు, అది కూడా రొటీన్. ఇంక ఏం చేయాలి చెప్పు వెంకటకృష్ణ? ఏదో మేము మా పర్యటనలకు మేము పోతున్నాం లేబ్బా, ఏం నీకు అంత వచ్చిన బాధ ఏంది? నీకు బేటా రాదా? ఇది మధ్యలో ఓ తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర వచ్చి బెంగళూరు, చలో బెంగళూరు. ఇది మధ్యలో ఓ తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర, జనసంద్రమైన ఉత్తరాంధ్ర, అడుగడుగున జగన్కి నీరాజనాలు. కాన్వాయ్ కదలలేనంతగా జనం వచ్చేసరికి కదలలేకపోయింది కాన్వాయ్. జగన్ తన మార్క్ అభివాదాలతో ముందుకు కదులుతున్న జగన్. ఓకే రైట్, మీ సొంత మీడియా సొంత ఛానల్ చెప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇంటర్వ్యూలో వెళ్ళలేదే, ఫెయిల్ అయ్యాడు కదా. ఎవరినైతే పరామర్శించాలో అక్కడికి వెళ్లకుండా, పరామర్శించకుండానే బయటకు వచ్చారు కదా, అక్కడ వెళ్లకుండానే వెనక్కి తిరిగాడు కదా. మరి ఆ ఫెయిల్యూర్ ఏమనాలి? ఓకే కానీ ఏం సాధించినాడు? ఫెయిల్యూర్ కదా అంటున్నాడు. సరే నీకంత బాధగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి, ఇంతకుముందు ఎప్పుడు చెప్పినావు కదా, నాకు ప్రతి ఊర్లో ఒక 5,000 ఓట్లు ఉంటాయి అని. నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, నీకు అంతా ఒప్పందించే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇన్ఫార్మర్లు, వెల్ విషర్స్, వాళ్ళకి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇప్పించవచ్చు కదా. నువ్వు అంతగా ఏడ్సే బదులు, నీకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫెయిల్ కాకూడదు అంటే నువ్వు పర్మిషన్ ఇప్పించవచ్చు కదా, పోయి సీదిరి అప్పలరాజు గారిని కలవడానికి. లేకపోతే మీ చంద్రబాబుకి ఫోన్ చేసి ఉండొచ్చు కదా, బాబు గారు ఇప్పుడు మనం
అలా చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు కలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కాదండి చెడ్డ పేరు మనకే వస్తుంది. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆపారని అనుకుంటారు ప్రజలు. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబుకు ఉప్పందించినచ్చు కదా నువ్వు. అది కాదు, ఏడ్చడం అన్నది ముఖ్యం. ఇప్పుడే డిసైడ్ చేసేస్తాడు. ఇదే క్రూషల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం అసలు కొలంబస్ కనిపెట్టినట్టు వెంకటకృష్ణ ఒకటి కనిపెడతాడు చూడండి. అసలు ఇంకా నా భూతం నా భవిష్యత్తు. ఓకే, బాగుంది. అడుగడుగున నేరాజనాలు అసలు ఎరగదొక్కేశారు జనం. అభిమాన నాయకుడిని చూడడానికి తండాలుగా తరలిచ్చారు. యాంకరేజ్ చదువుతుంటే విన్నాను నేను సాక్షి ఛానల్లో. ఉత్తరాంధ్రలో సందులన్నీ జగన్ రూట్ వైపే వచ్చేసాయంట. ఉత్తరాంధ్రలో సందులన్నీ. ఓకే, బాగుంది. అది కూడా బాగానే ఉంది అనుకుందంట. మరి రిటర్న్ లో కూడా ఆ జనం ఉండాలిగా, కథం తొక్కాలిగా, అది ఏంటది పోటెత్తాలిగా. ఏమైపోయింది ఆ పోటెత్తిన జనసంద్రం అంతా ఎటో లేదు వెళ్ళిపోయారు. మరి వచ్చినప్పుడు వైజాగ్ ఎలా వెళ్ళిపోయాడు అంత తొందరగా? ఆ జనం ఉండాలి కదా. మళ్ళీ పొద్దున రావాలి లెక్క ప్రకారం రిటర్న్ వైజాగ్. ఇది అండి వెంకటకృష్ణ కనిపెట్టిన కొలంబస్ విషయం. వెంకటకృష్ణ, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నీకు అర్థమయ్యేలాగే. పెద్ద సభలు కూడా అవసరం లేదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక థియేటర్లో కొత్త సినిమా వచ్చింది, 7 గంటలకు షో అనుకో, ఈవినింగ్ 6 కొంతమంది వస్తారు, 6:15కు, 6:20కి, 6:30 అట్లా అంతా వస్తారు. హాల్ నిండింది అనుకుందాం. 10 గంటలకు సినిమా అయిపోయింది. అప్పుడు కూడా కొంతమంది పోతారా, మొత్తం ఒకేసారి వెళ్ళిపోతారా? హాలు నిండడానికి గంట సమయం పడితే హాలు ఖాళీ అవ్వడానికి 5 నిమిషాల సమయం కాదు. అవునా కాదా? ఎందుకంటే ఇక చూసేసాము, ఇంకా మేము వెళ్ళిపోతాము అని. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి జనాలు వచ్చినప్పుడు కూడా అంత 120 కిలోమీటర్ల మేరకు జనాలు వచ్చినప్పుడు, వాళ్ళు చూసినప్పుడు, చూడాలనుకున్న వాళ్ళు వచ్చారు. మేము ప్లాన్ చేసుకొని ఉంటే సరే చూడ్డానికి ఇంతమందిని, వెళ్ళిపోయేటప్పుడు ఇంతమందిని బ్యాచ్లు పెట్టుకుందామని మేము ఆలోచించాము. మేమేం ప్లాన్ చేయలే. జనాలు వచ్చారు, చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ వెళ్ళిపోతారు, అప్పటికే చీకటి కూడా ఉంటుంది. సో జనాలు వెళ్ళిపోయారు. ఇంకా అది కూడా ఒక కొలంబస్ విషయమా? కాదు వెంకటకృష్ణ, కొలంబస్ విషయమా అది? ఇవన్నీ కాదండి. ఇంకా లాస్ట్ ఇంకొక్కసారి అడుగుతా వెంకటకృష్ణ, ఇంకా నువ్వు ఏడ్చినావు, ఇంతవరకు దీన్ని బాగా పైకి తీసుకురావాలని ట్రై చేసినావు, ఎవడు కూడా నమ్మడు. ఇంకా నిజమైన ఏడుపు ఇప్పుడు ఏడ్చేస్తే ఇంకా ముగించేద్దాం. అంటే ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్. ఓకే సార్, చాలా 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 చీప్ ట్రిక్స్. అయ్యో, ప్రజల ముందు తనను తాను చులకన చేసుకునే ట్రిక్స్. నువ్వు పరామర్శకి వెళ్తూ ఈ షో ఏంటి, వెళ్ళిన పనేంటి, చేసిన షో ఏంటి, పోనీ వెళ్ళిన అతను కలిసావా? లేదు. నేను కనుక అసలు ఆ పరిస్థితిలో ఉండలేదు అని చెప్తున్నా. ఏమాత్రం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరైనా సీదిరి అప్పలరాజు ప్లేస్ లో ఉంటే జైలు నుంచే రాజీనామా లేక పంపించాలి ఇమీడియట్ గా. అరే నాయన, నువ్వు వచ్చిన పని ఏంటి, నన్ను పరామర్శించడానికి, నన్ను కలవడానికి, నన్ను కలవకుండా వెళ్ళిపోయినప్పుడు నాయకత్వం నాకు ఎందుకు అని అక్కడ నుంచి రిజిగ్నేషన్ పంపాలి లెక్క ప్రకారం. అదే అండి ఫైనల్గా అయింది. జనాలకు ఇది చెప్పాలా? మేము ఈరోజు డిబేట్ పెట్టి ఏమని ఏడ్చాలా, ఇది ఒక చీప్ ట్రిక్ అని ఏడ్చాలా? ఏడ్చి మళ్ళా మాకు మధ్య పుల్లలు ఎట్ట పెట్టాలా? సీదీలు అప్పలరాజు అయితే రాజీనామా చేసి వెళ్ళిపోతాడని. మీ వాళ్ళని చేసుకోమనబ్బా, మీ పార్టీ మీ తెలుగుదేశంలో చేసుకోమను. మాకు వచ్చింది ఏంది, మాకు పోయేది ఏంది? మేము ఎప్పుడు అట్లా ఆలోచించాం వెంకటకృష్ణ. మేము ఈ వీడియోలు చేసేది కూడా ఎందుకు, మీరు ఎట్ట ఏడుస్తున్నారని చూపించడానికే. మేము అంతమందితో పోయినాం, ఇంతమందితో పోయినామని మేము ఎక్కడ చెప్పుకోము. ఎందుకంటే మాకు అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ ప్రజలే చూసుకుంటారు. పొరపాటు జరిగింది 2024లోని ప్రజలు గ్రహించారు కాబట్టి తండోపతండాలుగా వస్తున్నారు. ఇంతేనా? బేటా వచ్చినట్టేనా నీకు? నీ ఏడుపు ఇంతేనా? చూడండి అబ్బా, వెంకటకృష్ణ ఏడుస్తుంటే నేను కూడా వెంకటకృష్ణ బాధను అర్థం చేసుకొని ఆ ఏడుపుని మీ దాకా చేర్చేలాగా నా ప్రయత్నం నేను చేసిన. నచ్చితే మీరు కూడా నవ్వుతూ ఏడుస్తూ నవ్వండి. వెంకటకృష్ణకి సంఖీభావం తెలపండి. వెంట్రుక ఓకే కదా? వెంట్రుక అది ఆగండి. ఆడియన్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవడో కింద కామెంట్ పెడతాడు, నీకు సంఘీభావం అనేది కూడా తెలియదా, సంఖీభావం అన్నామంటే వాళ్ళకి అర్థం కావాలని లోకేష్ భాష చెప్పినానబ్బా. అది సంఖీభావం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సంకలనాకే బ్యాచ్కి సంఖీభావం.